నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. పద అర్థం చూద్దాం రండి. నా ఆదత్తే కస్యచిత్ పాపం, ఎవరి పాపాన్ని కూడా స్వీకరించడు. నచ ఏవ సుకృతం, అలాగే పుణ్యాన్ని కూడా కాదు. విభుః పరమాత్మ, అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, జ్ఞానం అజ్ఞానంతో కప్పబడి ఉండి, తేన దానివల్ల ముహ్యంతి మోహంలో పడిపోతారు, జంతవః జీవులు. ఇప్పుడు తత్పర్యం చూద్దానండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇంకో ముఖ్యమైన సత్యం విను. భగవంతుడు ఎవరి పాపాన్ని తీసుకోడు, ఎవరి పుణ్యాన్ని కూడా స్వీకరించడు. అర్జున, అతను కేవలం సాక్షి, అతను న్యాయాధిపతి కాదు. అయితే ఎందుకు మనిషి మోహంలో పడుతున్నాడు? ఎందుకంటే అతని లోపల ఉన్న జ్ఞానం అజ్ఞానం వల్ల కప్పబడి ఉంది. అర్జున, సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు, కానీ మేఘాలు వస్తే మనకు కనిపించదు. అలాగే జ్ఞానం ఎప్పుడూ మనలో ఉంది, కానీ అజ్ఞానం దాన్ని కప్పేస్తుంది. అందుకే మనిషి తప్పుగా ఆలోచిస్తాడు, తప్పుగా జీవిస్తాడు. అర్జున, అజ్ఞానం తొలగితే జ్ఞానం వెలుగుతుంది, అప్పుడు మోహం పోతుంది అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియచేస్తున్నారు. హరే కృష్ణ.